Subscribe and share my channel Sudarsana. నమస్కారం. సుదర్శన వైటీ ప్రేక్షకులకు స్వాగతం. శ్రావణ శుక్రవారం కలశాన్ని చాలా సులువుగా అలంకరించుకునే విధానాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా కొబ్బరికాయను తీసుకుని శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత మంచినీళ్ళతో తడి చేసుకుని ఇలా టీ చిక్కన్లో పసుపు వేసుకుని ఇలా పైన మనం వేసినప్పుడు పసుపు చాలా చక్కగా దానికి అంటుకుంటుంది. తర్వాత ఒక పేపర్ తీసుకుని అమ్మవారికి బొట్టు ఆకారంలో మనకి కావలసిన సైజులోకి ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత పేపర్ను కొబ్బరికాయ మీద ఉంచి కుంకుమ అద్దుకోవాలి. పేపర్ తీసేసినప్పుడు కుంకుమ చాలా చక్కగా అందంగా ఇలా కనిపిస్తుంది. తమలపాకులతోటి కలువ పువ్వులాగా తయారు చేద్దాం. దానికోసం ఇలాంటి ఒక ప్లాస్టిక్ తీసుకోవాలి. తమలపాకులు స్టిక్ చేయడానికి వీలుగా డబుల్ టేప్ను అక్కడక్కడ స్టిక్ చేసుకోవాలి. మనం ఎన్ని ఆకులు అంటించుకోవాలి అనుకుంటున్నామో అన్ని చోట్ల ఈ డబల్ టేప్ను స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఉన్న టేప్ తీసేసి తమలపాకులను ఒక్కొక్కటిగా స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. లోపలి వెంపు బయట వెంపు కూడా ఈ విధంగా తమలపాకులను వరుసగా స్టిక్ చేయాలి. చాలా చక్కగా కలువ పువ్వులాగా కనిపిస్తుంది. ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు బియ్యం వేసుకోవాలి. తర్వాత కలశానికి పసుపు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. కలశంలో పసుపు కుంకుమ అక్షింతలు పువ్వు వేసి కలశంలో మామిడి ఆకులను ఉంచి దానిపైన మనం అలంకరించి ఉంచుకున్న కొబ్బరికాయను పెట్టుకోవాలి. మామిడి ఆకులు అన్ని వెంపులకు సరి సమానంగా సరి చేసుకుని
కొబ్బరికాయ పైన జాకెట్ ముక్కను ఈ విధంగా పెట్టుకోవాలి. పూలదండను అలంకరించుకుంటే అమ్మవారు పూజకు సిద్ధంగా ఉన్నట్టే. ఇప్పుడు మనం పూజపీఠం మీద ఈ కలశాన్ని ఉంచి అన్నీ రెడీ చేద్దాం. తయారు చేసుకోవడం కూడా చాలా తొందరగా అయిపోతుంది. మీరందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చిందా లేదా అని నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అన్నీ రెడీ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. చాలా చక్కగా ఉంది కదా. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.